ఎవరికి ఎంత శిక్ష చేయాలో అంత వేస్తారు. రేపు 9వ తారీఖు దాకా ఆగండి. రైట్. కోటేశ్వర గారు చట్ట వ్యవస్థ దుర్వినియోగం అనేది ప్రజల విశ్వాసంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఏ విధంగా ఆలోచించాలి? ఇందాక నేను చెప్పాను, అవినాష్ రెడ్డి గారి లాంటి వాళ్ళు ప్రభావవంతమైన వాళ్ళు కోర్టులను కూడా ప్రభావితం చేయగలుగుతారా ఏంటి అనేది కూడా అడిగాను. మీ సమాధానం ఏంటి? ఇప్పుడు సిబిఐ విశ్వసనీయత గురించి దేశమంతటా గగ్గోలు పెడతా ఉన్నది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ రాకూడదని చెప్పేసి వివేకానంద రెడ్డి గారి హత్యకు ముందే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేది గమనించాలి. సిబిఐకి మరి చిన్నపరెడ్డి గారు అంత విశ్వసనీయమైనటువంటి సంస్థ అని చెప్పేసి ఆయన ఎందుకు ఇస్తున్నారు అనేటువంటిది అనుమానించాల్సినటువంటి అంశం. భారతదేశంలో అత్యున్నత విశ్వసనీయత గల ఉన్న అవకాశం అదొకటే. మనమైతే FBI వెళ్ళలేం కదా, అమెరికా వాళ్ళ నుంచి విచారణ చేయమని అడగలేం కదా. మనకున్న ఏకైక అవకాశం అదే, అదే టాప్ అనుకోవటమే. మనం చేయగలిగేది ఏమి లేదు. అందుకనే ఉన్న విశ్వసనీయతనే అటువంటి సంస్థ అరెస్ట్ చేయడానికి వస్తే మీ నాయకుడిని ఎందుకని మీరు అప్పగించలేదు? అటువంటి సంస్థ కర్నూలులో అరెస్ట్ చేయడానికి వస్తే మీ వాళ్ళందరూ అడ్డుపడి ఎందుకు అప్పగించలేదు? విశ్వసనీయ కలిగిన సంస్థ కదా సిబిఐ. ఎందుకు మేము అడ్డుపడితే ఒక కానిస్టేబుల్ వస్తే మేము అడ్డుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఎవరైనా సామాన్యులు సిబిఐ వస్తే అడ్డుకునే పరిస్థితి ఉంటుందా సార్? ఈ కబుర్లన్నీ చెప్పకండి, ఈ కబుర్లన్నీ చెప్పకండి. మరీ ఎక్కువ చెప్తే జనాలు చిన్నపరెడ్డి గారు వారిని ప్రశ్న వేశాను, వారిని ఒకసారి మాట్లాడినివ్వండి. సిబిఐ రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిబిఐ రావడానికి మధ్యలో కొన్ని నెలల గ్యాప్ ఉంది. అప్పుడు చేసినటువంటి దర్యాప్తు ఏమిటి? ఆ దర్యాప్తు గురించి అనుమానం వచ్చి ఆ దర్యాప్తు మీద నమ్మకం లేకనే కదా సునీత రెడ్డి గారు సిబిఐ దర్యాప్తును అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా సిబిఐ విచారణ లెటర్ రాయలేదా చంద్రబాబు నాయుడు గారు లాగా? అది తర్వాత సంగతి అండి, అది తర్వాత సంగతి. మీరు లెటర్ ఇచ్చారో లేకపోతే ఇంకేం చేశారో తర్వాత సంగతి. మీరు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశించే వరకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి నిగ్గు తేల్చినటువంటి నిజాలు ఏమిటి అనేటువంటిది నా ప్రశ్న. రెండోది, ఆయనకున్నటువంటి రెండో భార్య లేకపోతే ఇంకోటి గురించి అప్పుడే చెప్తారా అని చెప్పేసి మీరు చాలా అమాయకంగా అడుగుతున్నారు. నిజమే, చెప్పరు ఎవరు. కానీ అసలు దోషులు ఎవరో కూడా తెలియకుండా, ఏం జరిగిందో తెలియకుండా మరి మీ పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని తెల్లవారేసరికి ఎట్లా రాయించారండి? మీరేమన్నా దర్యాప్తు సంస్థ ఉందా? నిర్ధారిస్తారు మీరు? ఆ తర్వాత మీరు అధికారానికి వచ్చారు, దాన్ని మీరు ఎందుకు రుజువు చేయలేకపోయారు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పకుండా మరింతగా అనుమానాలు పెరిగేటువంటి అవకాశం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. కోటేశ్వర గారు, ఫైనల్ కోట్ చెప్పండి. వివేక హత్య కేసు వంటి రాజకీయంగా సున్నితమైన కేసుల్లో న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి ఎలాంటి సంస్కరణలు అవసరం? న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా, ఇప్పుడు న్యాయ వ్యవస్థకు వచ్చేసరికి అదేమి దర్యాప్తు సంస్థ కాదు. బాధితులు పెట్టుకున్నటువంటి విజ్ఞాపన లేదా దర్యాప్తు సంస్థలు సమర్పించినటువంటి సాక్ష్యాధారాలను బట్టి తీర్పిచ్చేటువంటి సంస్థ తప్ప అది దర్యాప్తు సంస్థ కాదు న్యాయ వ్యవస్థ. అందువల్ల న్యాయ వ్యవస్థలో చూసాం మనం అనేక కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని, ఉదాహరణకు చాలా సున్నితమైనటువంటి రిజర్వేషన్ల అంశం మీద. అట్లా కాదు కోటేశ్వర గారు, ఈ కేసుతో లింకప్ అయి ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. అదేవిధంగా ఎవరైతే బయట బయలుపోయి ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇలాంటి కేసెస్లో అయినా కనీసం కోర్టు చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన, అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ పెట్టినప్పుడు కొంచెం త్వరితగతిన పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కదా. దానికి సంబంధించి ఎలాంటి సంస్కరణలు ఉంటే బాగుంటుందని మీరు చెప్తారు? ఇప్పుడు మీరు చంద్ర గారు మీరు అడిగినటువంటి ప్రశ్నకి 2 వారాల క్రితమే
మా దర్యాప్తు ముగిసింది అని చెప్పేసి సిబిఐ కోర్టుకు చెప్పినప్పుడు అప్పుడే కోర్టు చెప్పి ఉండాల్సింది, దీనిలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, మీరు మళ్ళా చేయాల్సిందని. అప్పుడేమీ చెప్పలేదు. కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది ఒక విధంగా. తర్వాత మళ్ళా సునీత రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ మీద కదా ఇప్పుడు మళ్ళా సుప్రీంకోర్టు ముందు విచారణ జరుగుతూ ఉంది. అందువల్ల న్యాయమూర్తులకి మనం, అందుకే నేను చెప్పాను, న్యాయమూర్తులకి మనం దురుద్దేశాలను ఆపాదించకూడదు, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని తీర్పులు కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు మణిపూర్ రాష్ట్రం 2 సంవత్సరాల నుంచి తగలబడుతూ ఉంది. హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి ఆదేశాలమే కదా, ఆ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు చేసిన తప్పు అని చెప్పేసి చెప్పింది. అందుకని న్యాయ వ్యవస్థలో కూడా ఆ విధమైనటువంటి తప్పులు చేసేవాళ్ళు, తప్పుడు తీర్పులు ఇచ్చేవాళ్ళు, వాటి పర్యవసానాలని పరిగణించకుండా నిందితులకు సహకరించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అందువల్ల ఈ కేసులో ఏం జరిగింది ఏమిటనేటువంటిది జనం కోర్టులో ఇప్పటికే ఒక నిర్ణయం జరిగిపోయింది. మరి మన చట్టబద్ధమైనటువంటి కోర్టులో జనం కోర్టు లేదా ప్రజల్లో ఏమీ డిస్కషన్ జరగలేదని చిన్నప్రెడ్డి గారు అంటున్నారు. జనాలు ఏమి దీనికి సంబంధించి మాట్లాడుకోవట్లేదు అంటున్నారు. ఒకవేళ అది వాళ్ళ అభిప్రాయం, మనం ఏం చేస్తాం. రైట్, ఒకవేళ సాక్షుల బెదిరింపు, సాక్ష్యాల ధ్వంసం వంటి ఆరోపణలు నిజమైతే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయడం కేసు పురోగతికి సహాయపడుతుందని అనుకోవచ్చా? సహాయపడుతుందంటే నేను అదే చెప్తున్నా, సాంకేతికంగా 15 రోజుల క్రితమే దర్యాప్తు ముగిసింది అని చెప్పినటువంటి దాన్ని అంగీకరించింది. మళ్ళా రీఓపెన్ చేశారు. ఈ రీఓపెన్ చేసినటువంటి దాని మీద కోర్టు ఇంకా ఏం చెప్పలేదు. చెప్పితే అది మళ్ళా దర్యాప్తు చేయాలని చెప్తే ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి ఒపీనియన్ ని మనం చెప్పగలం. ఇంతవరకు కోర్టు దాని మీద ఒక డెసిషన్ తీసుకోలేదు. కొన్ని ప్రశ్నలు సంధించి వీటికి మీరు సమాధానం చెప్పండి, ఇంకా దర్యాప్తు చేయాలా లేకపోతే ఉన్నటువంటి బెయిల్ అన్ని రద్దు చేయాలా, ఇటువంటివన్నీ కూడా ఒక 3 ప్రశ్నలు సంధించింది కదా. దానికి సిబిఐ ఏం చెప్తుంది అనేటువంటి దాన్ని బట్టి తర్వాత బహిరంగంగా కూడా చర్చించుకోవచ్చు. మనమేమి తీర్పులు ఏమి ఇవ్వట్లేదు కదా టీవీ చర్చల్లో, మనమేమి తీర్పులు ఇవ్వట్లేదు, లేకపోతే దోషులనో నిర్దోషులనో కూడా నిర్ణయించట్లేదు. అందుకని రేపు సుప్రీంకోర్టు చెప్పేదాన్ని బట్టి ఒక అభిప్రాయాన్ని మనం అప్పుడు చెప్పుకోవచ్చు తప్ప ఈ దశలో మనం ఏమి చెప్పడానికి ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. అజయ్ గారు, ఇక ఈ కేసుకి సంబంధించి, వివేకా కేసుకి సంబంధించి స్థానిక అధికారుల నుంచి సిబిఐకి సహకారం లేకపోవడం